పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఈ స్కామర్స్ మనకి కాల్ చేస్తూనే ఉంటారు, మా దగ్గర నుంచి డబ్బులు కొట్టడానికి అయితే తెగ ప్రయత్నిస్తూ ఉంటారు. కాన్పూర్ కి చెందిన భూపేందర్ సింగ్ అనే వ్యక్తి, ఇతనికి స్కామర్స్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మా దగ్గర నీకు సంబంధించిన కొన్ని 18+ వీడియోస్ ఉన్నాయి, వాటిని ఇంటర్నెట్ లో అప్లోడ్ చేస్తామని చెప్పేసి భయపెట్టాడు. మనోడు భయపడిపోయాడు, ఫోన్ కట్ చేసేసాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒకసారి ఇంటర్నెట్ లో మొత్తం ఎత్తిగాడు ఏంది వీటి గురించి మొత్తం ఎత్తితే ఈ స్కామ్ అని అర్థమైపోయింది మనవాడికి. తర్వాత మళ్ళీ వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళ దగ్గర యాక్టింగ్ చేయడం మొదలు పెట్టాడు. ప్లీజ్ ఈ వీడియోస్ అప్లోడ్ చేయకండి, నేను చిన్నపిల్లని ఇంకా చదువుకుంటున్నాను, భయపడిపోయినట్టు నటించాడు అనమాట. సరే భయపడి మాకు నువ్వు ఒక 16,000 రూపాయలు మాకు డబ్బులు ఇవ్వు, వీడియోలను డిలీట్ చేస్తామని చెప్పారు. మనోడు వచ్చేసరికి అయ్యో నా దగ్గర అంత డబ్బులు లేవు, నేను ఇప్పుడే చదువుకుంటున్నాను, నాకు రూపాయి కూడా లేదు, మననే మా అమ్మ చైన్ తాకట్టు పెట్టాము, అది విడిపోయాలన్నా కానీ 3,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాలని చెప్తే సరే ఆ 3,000 రూపాయలు ఏదో మేమే ఇస్తామని చెప్పేసి స్కామర్స్ ఆయన 3,000 ఇచ్చారు. మళ్ళీ స్కామర్స్ ఆయన కాల్ చేశారు, అయ్యా నేను సేట్ దగ్గరికి వెళ్ళాను 3,000 రూపాయలు తీసుకొని, ఆ 3,000 రూపాయలు నా దగ్గర నుంచి తీసేసుకున్నాడు, ఇంకా 4,500 రూపాయలు నువ్వు ఇవ్వాలని చెప్పేసి అక్కడి నుంచి పంపించేశాడు అని చెప్పి అలా చెప్పాడు స్కామర్స్ కి. వాళ్ళు మళ్ళీ 4,500 మనోడికి వేశారు. మళ్ళీ తర్వాత ఫోన్ చేయలేదు, మళ్ళీ స్కామర్స్ ఫోన్ చేశారు, ఏదో 4,500 వేసాం, మరి డబ్బులు ఏమాయి అంటే అయ్యా ఇంట్లో మా అమ్మ బాగాలేదు, డబ్బులు వాడేశాను, ఇంకా 3,000 రూపాయలు తక్కువైనా, 3,000 రూపాయలు నువ్వు ఇస్తే నేను స్టేట్ దగ్గరికి వెళ్ళి చైన్ విడిపించి డబ్బులు నీకు ఇస్తా అన్నాడు. మళ్ళీ 3,000 రూపాయలు వేశారు, ఏమి రెస్పాన్స్ లేదు. స్కామర్స్ కి అర్థమైపోయింది, ఒరే నీ 16,000 నాకు వద్దురా, నేను వేసిన 10,500 రూపాయలు నాకు వేయరా అని చెప్పేసి అడిగారు. వెంటనే కాల్ కట్ చేసేసి వాళ్ళని బ్లాక్ చేసేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇట్లా నాకు ఇలా స్కామ్ కాల్ వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచి 10,500 రూపాయలు తీసుకున్నానని చెప్పేసి పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. పోలీసులు అతను మెచ్చుకొని అతనితో వీడియో చేపించి స్కామర్స్ దగ్గర నుంచి కాల్స్ వస్తే ఇట్లా భయపడద్దు, ఇట్లా ఎదిరించి నిలబడాలి అని చెప్పేసి అతన్ని ఒక వీరుడిలాగా చిత్రీకరిస్తున్నారు. మీకు కూడా ఇట్లా స్కామర్స్ దగ్గర నుంచి కాల్స్ వచ్చినాయా, వస్తే మీరు కూడా ఇట్లా వాళ్ళని ఆడుకోండి, భయపడొద్దు. మీరు తప్పు చేయకపోతే ఎందుకు భయపడాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి.